ఇక మా సీఎం మంచోడు ఎవరంటా ఉన్నారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖం చూడగానే ఏం గుర్తొస్తుంది? అక్కడ రేవంత్ రెడ్డిని తిట్టినటువంటి మాటలే ప్రధానంగా గుర్తొస్తూ ఉంటాయి. అంటే ఏ ఎండకు ఆ గొడుగు గొడుగు కూడా కాదు, టెంట్ వేసేటువంటి రకం. ఏ ఎండకు ఆ టెంట్ వేసేటువంటి రకంలో ముందు వరుసలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉంటాడు. అందరేమో ఎండ కొడతా ఉంటే గొడుగు పెట్టుకుంటే ఆయన టెంట్ వేసుకొని పోతాడు అన్నట్టు. ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ మా సీఎం మంచోడు అంటాడు. మరి గతంలో అది మంచితనం కనపడలేదు. ఇప్పుడు ఏదైతే మంత్రి పదవి వస్తుంది, ఇగొస్తుంది అగొస్తుంది అని చెప్పేసి ఏదైతే ప్రచారం అవుతా ఉన్నదో, ఎక్కడైతే మరి సీఎంను పొగడకపోతే నా పదవి వస్తుందో రాదో అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మా సీఎం మంచోడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మా సీఎం మంచోడు కంటే ముందు ఒక 2 వీడియోలు చూపెడతాను నేను. దాని తర్వాత మిగతా సంబంధించినటువంటి అంశాలను కూడా మాట్లాడుకుందాం. గతంలో అన్నటువంటి మాటలు ముఖ్యంగా ఇగో తొక్కుతావు. నువ్వు ఎంత ఉన్నావు? ఎన్ని ఫీట్లు ఉన్నావు? 3 ఫీట్లు ఉన్నావు. ఎవరిని పని పెడతావు? ఎవరిని తొక్కుతావు? నీ పర్సనాలిటీ కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు ఒక పెద్ద పదవి తెచ్చుకున్నావు, పార్టీ ప్రెసిడెంట్, కానీ నీకు ఒక క్యారెక్టర్ లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే మునుగోట్ల బట్టలు ఇప్పి కొడతారు జనం. ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు నా కోసం. కష్ట కాలంలో ప్రతి పేదవాడికి అండగా ఉండే మనిషి నేను. సినిమా డైలాగుల్లాగా మాట్లాడి పండబెట్టి తొక్కుతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. లాగా ఒక షో మ్యాన్ లాగా ఒక 500 మందిని పంపించి, ముందు పెయిడ్ వర్కర్స్ని పంపించి ఎక్కడ పోయినా రేవంత్ రేవంత్ అని జిందాబాద్ కొట్టించుకుంటారు. సిగ్గుందా నీకు అసలు? జిందాబాద్ లేదు, సీఎం సీఎం అంట. సీఎమా? ఇప్పుడు వచ్చిన పదవులే ఎక్కువ. అసలు నువ్వు రాజకీయాలు పనికొస్తావా? బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేస్తావు. నీకు సీఎమా? నీకు ముఖ్యమంత్రి పదవి కావాలన్నా? అసలు ఒప్పుకుంటారా జనం? తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు, నీతి మంత్రులు, నిజాయితీ మంత్రులు, ప్రజాస్వామ్యంలో ఎంతో మంది మేధావులు, వాళ్ళందరినీ ఒప్పుకుంటారా? రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలర్. రేవంత్ రెడ్డి డబ్బు పెట్టి పదవి తెచ్చుకుండు. రేవంత్ రెడ్డి పొద్దున వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. కేసీఆర్ అప్పులపాలు చేస్తే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఏకంగా అమ్ముకుంటాడు. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఒక నాయకునివా? నీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? నీ చరిత్ర ఏంది? త్యాగాల కుటుంబం అనేది. మా బ్రాండ్ గురించి మాట్లాడుతున్నావు. చిల్లర దొంగ. పదవులు రాకముందుకేమో దొంగతనాలు చేసేది, పదవులు వచ్చినాక అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి సంపాదించినావు. నువ్వు నా గురించి మాట్లాడేది. చెప్తున్నా ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద దక్కదు. నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఎంత పెద్ద పదవిలో నాకు అవసరం లేదు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసినా. నీకు క్యారెక్టర్ లేదు. నువ్వేం మాట్లాడతావు నీకే తెలియదు. ఇక సినిమా అనుకుంటున్నావా? నువ్వేమో హీరో అనుకుంటున్నావా? హుజురాబాద్ పై ఏం బిగినావు? పీసీసీ ప్రెసిడెంట్ అయినా హుజురాబాద్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి? గత ఎన్నికల్లో 60,000 వస్తే నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ అయినా హుజురాబాద్లో 3,000 ఓట్లు వచ్చాయి. అది నీ చరిత్ర. మునుగోడ్లో నువ్వు వస్తే డిపాజిట్ కూడా రాదు. రేవంత్ రెడ్డి గారు ఇది మీకు సరిపోతుంది కావచ్చు అనుకుంటా ఉన్నా. ఎందుకంటే గతంలో అంటే నీ రాజకీయాలు కాబట్టి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అని చెప్పేసి ఏదైతే అంటారో, మరి ఇంతకంటే మిక్కిలి మిమ్మల్ని ఎవరు కూడా తిట్టలేదు కావచ్చు నాకు తెలిసి. మీది రాతి గుండో మరి లేకపోతే మరి ఏ గుండో తెలియదు, కానీ మరి ఆ తిట్లను కూడా భరించి మళ్ళా ఆ సంబంధించినటువంటి వ్యక్తికి, మిమ్మల్ని అంతగా పొగిడినటువంటి వ్యక్తికి ఆ విధంగా అక్షింతలేసినటువంటి అటువంటి మహానుభావునికి ఇక మీరు మంత్రి పదవి ఇస్తారంటే ఇక అంతకంటే ఇంకా ఏది లేదు. సరే, అది ఎందుకంటే రెడ్డిలు ఒకటి కాబట్టి మరి మీరంతా కూడా ఒకటే కాబట్టి, ఒకటే సామాజిక వర్గం కాబట్టి ఇస్తే ఇచ్చుకొని కాదనట్లేము, మీ పార్టీ మీ ఇష్టం. కానీ ఒకసారి మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే ఓడెక్కేదానిక ఓడమల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడమల్ల అన్నటువంటి తీరుగా ఇలా రాజగోపాల్ రెడ్డి యొక్క వ్యవహారం ఉంటుంది. రెండవది, రాజగోపాల్ రెడ్డి కనుక మంత్రి పదవి ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో బదనమైపోతుంది. ఒకటే కుటుంబం నుంచి ఇద్దరికి సంబంధించినటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దని చెప్పేసి ఆంక్షలు ఉన్నప్పటికీ ఒక కుటుంబంలో టికెట్లు ఇచ్చిండ్రు, మరో పక్కన ఒకటే కుటుంబంలో మంత్రి పదవులు ఇవ్వడం, ఇది సరైనటువంటి నువ్వు హామీ ఇచ్చినవా, గతంలో ఏమి ఇచ్చినవా అనేది తర్వాత విషయం. కానీ ఇది మాత్రం బదనం అయ్యేటువంటి తిరిగిన ఉంటుంది. ఆయనకు ఏదో కదంటే నాకు హోమ్ మినిస్టర్ అంటే ఇష్టం అంటాడు ఈయన. హోమ్ మినిస్టర్ ఈయన 10 సార్లు హోమ్ మినిస్టర్ చేసిండు, అదంటే ఇష్టం అన్నట్టుగా చెప్తా ఉన్నాడు అన్నట్టు ఈయనకు హోంమంత్రి కావాలంటే. ఈయనకు చూద్దాం మరి అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకున్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా చూద్దాం ఒకసారి.
ఇక మా సీఎం మంచోడు, అందుకే మీరు 15 నెలలుగా ప్రశాంతంగా ఉన్నారు. మరో 1000 జన్మలెత్తిన బీఆర్ఎస్కు అధికారం కలే. రాజగోపాల్ రెడ్డి తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మంచివారని, ఎంత మంచోడు ఇంతకుముందు చూపెట్టే కదా అంత మంచోడు అన్నట్టు. ఆయన మంచితనం వల్లే బీఆర్ఎస్ వాళ్ళు 15 నెలలుగా ప్రశాంతంగా ఉంటున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. లేకుంటే రేపటి నుంచి మరో లెవెల్లో ఉంటుందన్నారు. బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు బుగ్గగారు సైరన్ సౌండ్కు బాగా అలవాటు పడ్డారని, అది లేనిదే నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. మరో 1000 జన్మలెత్తిన ఆ పార్టీకి అధికారం కలేనన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో 8742 హత్య కేసులు, 18246 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయన్నారు. 2014-2023 మధ్యలో పోలీసులను అడ్డం పెట్టుకుని అనేక అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రాజెక్టులకు భూముల కోసం రైతులను పోలీసులతో బెదిరించి భూములు లాక్కున్నారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి ప్రసంగం ముగియగానే ఎమ్మెల్యే హరీష్ స్పందిస్తూ కంగ్రాచులేషన్స్, నీకు హోంమంత్రి పక్క అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కంగ్రాచులేషన్ చెప్పిండు. ఎందుకంటే ఇక నువ్వు బాగానే మాట్లాడినావు రేవంత్ రెడ్డిని, ఇక ఇప్పుడు ఆ భుజాల మీద ఇన్ని రోజులు మోసినందుకు ఇప్పుడు నెత్తి మీద మోస్తాను అన్నదమ్ములు. మొన్ననేమో బొట్టు కొంత ఇక్కడి నుంచి కొంత ముక్కు కాడికి అంటితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా తూడుతాను వచ్చి, అంటే ఆ జోకుడు చూడు ఎట్లా ఉంటుందో, పదవుల కోసం అన్నట్టు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం తక్కువేం తిట్టలేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం తక్కువేం తిట్టలేదు రేవంత్ రెడ్డిని. ఇంకా ఇప్పుడు ఏమంటా ఉన్నారు, 8742 హత్య కేసులు, 18240 ఈయన ఇప్పుడే హోంమంత్రి అయిపోయినట్టుగా ఇప్పుడు ఈ కేసుల గురించి తీస్తా ఉన్నాడు అన్నట్టు ఈయన రాజగోపాల్ రెడ్డి. ఈయన హోమ్ మినిస్టర్ అయిపోయిందిగా, హత్యలెన్ని, మానభంగాలెన్ని, మర్డర్లెన్ని, దోపిడీలెన్ని, దొంగతనాలెన్ని, వీటన్నిటిపైన ఈయన లెక్కలు తీస్తా ఉన్నాడు. సో ఏదేమైనప్పటికీ కూడా మా సీఎం మంచోడు అని చెప్పేసి అయితే ఆయన మెచ్చుకుంటా ఉన్నాడు. మరి ఆయన మెచ్చుకున్నటువంటి మాటలను మాత్రమే చూస్తాడా, గతంలో మాట్లాడినటువంటి మాటలను కూడా ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా లేదనేది కూడా చూడాలి. సో ఇప్పటికైతే ప్రచారం అవుతా ఉన్నది ఆయనకు మంత్రి పదవి ఇస్తారనేది. మరి ఆయనకు హోమ్ మినిస్టర్ ఇస్తారా లేకపోతే ఇంకే మినిస్టర్ ఇస్తారనేది తెలియదు, కానీ ఆయనకు మినిస్టర్ ఇస్తారనేది ఈ సంబంధించినటువంటి దానిపైనే ఒక పీఠముడి ఉంది. ఆ కుటుంబంలో ఎట్లా ఇస్తారని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది.